ఎవ్రీవన్ వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ సిజీ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ పైన క్లాస్ అయితే మోడల్ పేపర్ రూపంలో అందచేయడం జరుగుతుందండి. వరుస క్రమంలో 14th మోడల్ పేపర్గా చెప్పుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. 2024 సంవత్సరానికి ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరండి? ఆర్ వెంకటరమణి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అటార్నీ జనరల్ అంటే ఎవరండి? భారతదేశ అంటే మన భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కేంద్ర ప్రభుత్వం పైన కేసు వేసామనుకోండి, దాన్ని ఎవరు వాదిస్తారు? సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టు కానీ వెళ్ళి ఎవరు వాదిస్తారు? ప్రభుత్వం వెళ్ళదు కదా, ప్రధాని వెళ్ళరు కదా. సో దానికి గాను వెళ్ళేవారు ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రజెంట్ ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు. నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉన్న అరిట్టపట్టి గ్రామం మొదటి జీవ వైవిధ్య ప్రదేశంగా ప్రకటించబడింది? అరిట్టపట్టి ఎక్కడ ఉందండి? తమిళనాడు. నెక్స్ట్ 1. గుప్తుల కాలము ఏ భాషకు స్వర్ణయుగంగా మారింది? గుప్తుల యుగము ఏ భాషకండి? సంస్కృతం, పాలి, ప్రాకృతము, హిందీ. ఆన్సర్ ఆప్షన్ 1 సంస్కృతము. నెక్స్ట్ 1. గణిత వైద్య శాస్త్రాలను బాగా ప్రోత్సహించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? గణితము మరియు వైద్య శాస్త్రాలను ఎవరు ప్రోత్సహించారంటే అక్బర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1. ఈ క్రింది వాణిలో 1928 నెహ్రూ రిపోర్టు గురించి సరైనది ఏంటి? నెహ్రూ రిపోర్ట్ 1928. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 మరియు 2 సరైనవి. చూద్దాం. ఈ రిపోర్టును తయారు చేసిన వారు మోతీలాల్ నెహ్రూ. ఈ రిపోర్టును జవహర్లాల్ నెహ్రూ తిరస్కరించాడు. 2 కూడా సరైనవే. నెక్స్ట్ 1. సెకండ్ల లోలకము యొక్క ఆవర్తన కాలము ఎంత? సెకండ్ల లోలకం యొక్క ఆవర్తన కాలము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2 సెకండ్లు. అంటే లోలకం ఏ విధంగా ఉంటుందండి? పైన ఇట్లా బిగించబడి ఇట్లా ఒక దారం కట్టి ఇలా ఉంటుందండి లోలకం. ఓకేనా? మరి ఒక్కసారి లోలకం ఇటు నుండి ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు ఒక్కసారి వచ్చిపోవడానికి ఎంత టైం పడుతుంది? ఇటు నుండి ఇటు రావడానికి, లేదా ఇటు నుండి ఇటు రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇటు ఒక 1 సెకండ్ పడుతుంది, మళ్ళీ ఇటు నుంచి ఇటు రావడానికి మళ్ళీ ఒక 1 సెకండ్ పడుతుంది. అంటే మొత్తము 2 సెకండ్స్ అయితే టైం పడుతుంది. మొక్కలలో అయినా 2 కన్నా ఎక్కువ క్రోమోజోములు సమితులు ఉన్నట్లయితే ఆ మొక్కని ఏమంటారు? మొక్కలలో అయినా 2 కన్నా ఎక్కువ క్రోమోజోముల సమితులు ఉన్నట్లయితే ఆ మొక్కని ఏమంటారు? ఆప్షన్ 1 బహుస్థితికము అంటారండి. బహుస్థితికము. నెక్స్ట్ 1. అంతఃస్రావి ఎండోక్రైన్ అలాగే బాహ్యస్రావి ఎక్స్జెక్రైన్ గ్రంథులని మానవ శరీరంలోని ఏ అవయవము పనిచేస్తుంది? అంటే 2 గ్రంథులుగా పనిచేసేటువంటి అవయవము. ఆప్షన్ ఏంటండి? 3 అండి, క్లోమం అండి. క్లోమము మరి వినాల అంటే అంతఃస్రావిక, బాహ్యస్రావిక గ్రంథిగా కూడా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ 1. భారతదేశంలోకెల్లా అధిక బొగ్గు నిక్షేపాలున్న నదీ లోయ ఏంటి? ఎక్కడ ఉంటుందండి? దామోదర్ నదీ లోయలో విస్తారమైనటువంటి బొగ్గు నిక్షేపాలు ఉన్నాయండి. విస్తారమైనటువంటి బొగ్గు నిక్షేపాలు దామోదర్ నదీ లోయలో కనిపిస్తాయి. ఈ దామోదర్ నదిని మనం ఏమంటామంటే బెంగాల్ దుఃఖదాయిని అంటాము. వరదలకు గురి చేసేటువంటి నది ఇది. ఓకే. నెక్స్ట్ 1. జిప్సం నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటి? జిప్సం ఆప్షన్ 4 అండి, రాజస్థాన్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 1. ఫాతోమీటర్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? ఫాతోమీటర్ ఫిలిం ఫ్రేమ్లు, సముద్ర లోతును, గాలి ఒత్తిడిని, నీటి సాంద్రత. దేనండి? ఆప్షన్ 2 సముద్రం యొక్క లోతును కొలవడానికి ఫాతోమీటర్ను ఉపయోగిస్తారండి. షిప్పులలో ప్రయాణించేటువంటి నావికులు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ 1. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ఏర్పాటైన సంవత్సరం ఏది? పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ 1 1968.
నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మొదటి లక్ష్యము ఏది? ఆప్షన్ 2 పేదరికాన్ని రూపుమాపడమే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క మొదటి లక్ష్యము. నెక్స్ట్ వన్, భారత పార్లమెంట్ మొదటి సంయుక్త సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? భారత పార్లమెంట్ యొక్క మొట్టమొదటి సంయుక్త సమావేశం ఎప్పుడండి? 1961లో జరిగిందండి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని సమావేశపరిచేవారు ఎవరంటే రాష్ట్రపతి గారండి, రాష్ట్రపతి గారు. ఓకే, మరి ఈ యొక్క పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేవారు ఎవరంటే స్పీకర్, లోక్సభ స్పీకర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో రాజకీయ అధికారానికి ఆధారం ఏంటి? ఏంటండి ఆధారము? ప్రజలు. ఓకే, నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు ఎవరు క్రింది వారిలో? అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అందరండి. బిఎన్ రావ్, నాగేందర్ సింగ్, ఆర్ఎస్ పాఠక్ అండ్ దల్వీర్ భండారీ ముగ్గురు కూడా పనిచేశారు. నెక్స్ట్ వన్, నేషనల్ రైల్వే మ్యూజియం గల నగరం ఏది? నేషనల్ రైల్వే మ్యూజియం గల నగరాలు ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉందండి, ఢిల్లీ. నెక్స్ట్ వన్, ప్రతి ఇంటిలో ఒకరిని సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఏంటి? ప్రతి ఇంటిలో ఒకరిని సాంకేతిక విద్యావంతుడిగా తీర్చిదిద్దేందుకు ప్రారంభించిన పథకం. ఆన్సర్ ఆప్షన్ 1 ఈ సాక్షరత, ఈ సాక్షరత. నెక్స్ట్ వన్, సిపియులో అన్ని పనులను నిర్వహించే కేంద్ర బిందువు ఏంటి? ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో అన్ని పనులు నిర్వర్తించేటువంటి మెయిన్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్ 3 మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఇంటర్నెట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఇంటర్నెట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వెబ్ బ్రౌజర్ అనేది ఇంటర్నెట్ అప్లికేషన్ అండి, ఇంపార్టెంట్, వెబ్ బ్రౌజర్. నెక్స్ట్ వన్, భారతదేశ శ్వేత విప్లవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఓకేనా, మిల్క్ రెవల్యూషన్ అంటామండి దీన్ని, శ్వేత విప్లవం. పాల ఉత్పత్తి కోసం అయితే దీన్ని ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారు మరి? ఆప్షన్ 2 గుజరాత్ అండి, ఆనంద్ అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్ వన్, అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2018. ఖరీఫ్ పంటను గుర్తించండి క్రింది వాటిలో. ఖరీఫ్ ఏం పంట అండి? ఆప్షన్ 1 పత్తి ఖరీఫ్లో పండేటువంటి పంటగా చెప్పుకోవచ్చు. బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే సబ్సిడీ స్థానంలో నగదును అందచేసే పథకం ఏది? ఆప్షన్ 1 నగదు బదిలీ పథకము. నెక్స్ట్, యాపిల్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? అమెరికాలో ఉందండి. ఓకేనా, అమెరికాలో యాపిల్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది, కాలిఫోర్నియాలో. ఓకే, నెక్స్ట్ వన్ కాంప్రహెన్షన్ అండి. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే చూద్దామండి. ముందుగా మనకు ఒక పేరాగ్రాఫ్ అయితే ఇస్తారండి. సో దాన్ని మనం ముందుగా క్లియర్గా చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. 26 నుంచి 30 వరకు. ఓకేనా, చూద్దాం. ద ల్యాక్ ఆఫ్ స్లీప్ మైట్ బీ నోన్ బెటర్ యాజ్ అన్ అడల్ట్ మెలడీ. ద affliction of the overworked professional, but it now appear the children are not shielded from this lifestyle. So Malaysia and it's beginning to tell on their health. Children who get less than 8.5 hours of sleep at night are 6 times more likely to obese. So, reveals a research study by doctors. The research was published during the Insomnia Awareness Week. This April, in fact, shortened sleep. It was found
poses twice the risk of a childhood obesity than does eating fried food 6 times a week. Further, there has been an uh, observable change in the lifestyle of children who now face multiple demands, many of which cut into their sleep time. There is the pressure of studies, the long travel time to school, and the influence of their parents' lifestyle and a routine, all of which inevitability have an impact on them. Among the sedentary activities, watching television has a special impact. Children's who watch a television for an hour and a half or more per day are 19 times more likely to be overnight than those who watch TV for 45 minutes or less. సో ఇదేంటి అంటే మనము నిద్ర అండి, స్లీప్కి సంబంధించినటువంటిదండి ఇది. పడుకుంటే కలిగేటువంటి లాభాలు, పడుకోకుంటే కలిగేటువంటి నష్టాలేంటి, చిన్నపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం. వాచింగ్ ద టెలివిజన్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్ లీడ్స్ టు డాష్. ఏమవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 2, a greater likelihood of obesity. ఊబకాయం రావడానికి ఛాన్స్ ఉంది. Sleepiness in children contributed to by. Sleepiness in children contributed to by. 27 answer option 2 అండి. Multiple demands on their time. Next one. Lack of sleep is considered. ఏ విధంగా చెప్పవచ్చండి? ఆప్షన్ 3, and affiliation of children as well. Next one. Obesity is made more intense by. Answer option 1, inadequate sleep. అంటే చాలినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా చిన్నపిల్లలో ఊబకాయం వస్తుంది అంటూ తెలియజేస్తున్నారు. ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్. ఈ ప్యాసేజ్ దేని గురించి తెలియజేస్తుందండి మనకి అంటే ఆప్షన్ 4, చిల్డ్రన్స్ అండ్ దేర్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్ అంటూ అడుగుతున్నారండి. సో ఇందులో కరెక్ట్ ఆర్టికల్ ఏంటి అని అడుగుతున్నారు, చూద్దాము. 31 వచ్చేసి ఆప్షన్ 2. అన్ ఎంపైర్ కంట్రోల్ డిసిషన్స్ లైక్ ఏ గాడ్ ఇన్కరెంట్. నెక్స్ట్ వన్. Fill in the blanks with appropriate articles. Don't rely on dash prophecy of dash. Astrologers sitting there on dash elevated platform. Answer 32 option 1 అండి. ద వస్తుంది ఇక్కడ. ఫస్ట్ రిలే ఆన్ ది, ఓకే, ప్రొఫెన్సీ ఆఫ్ ద astrologers sitting on there and elevated. Okay, important. Next, to fill in the blanks with appropriate prepositions. Dispose of your books and try to solve the puzzle dash pondering dash it. 33 answer option 3 అండి. By the puzzle by pondering over it. Okay, next one. Fill in the blank with the appropriate prepositions. చూద్దాం. There was an accident dash crossroad dash midnight last night. 34 answer option 4 అండి. ఎట్ యాక్సిడెంట్ ఎట్ క్రాస్ ఎట్ midnight వస్తుంది ఇక్కడ. ఎట్ midnight. Fill in the blank with an appropriate verb from. Had you met him he dash you. 35 option 3 అండి. would have helped అండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. Fill in the blank with an appropriate verb from. They demanded that he dash immediately. Answer option 1, resign immediately. Next one. Choose the word spelled correctly. కరెక్ట్గా స్పెల్ చేయబడిన వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి ఇక్కడ. డైస్, DAIS డైస్. నెక్స్ట్ వన్. చూస్ ద సినోనిమ్ ఫర్ ద వర్డ్ అండర్లైన్డ్. మస్ట్ ఎక్స్పెడైట్ ద డిసిజన్ మేకింగ్ ప్రాసెస్. ఇదండి ఎక్స్పెడైట్ అంటే. మరి సినోనిమ్ ఏంటి, పర్యాయ పదం ఏంటి అని అడుగుతున్నారండి ఎక్స్పెడైట్కి. ఎక్స్పెడైట్. 38
ఆన్సర్ ఆప్షన్ 2 అండి, క్వికెన్. Fill in the blank with the most suitable word. They saw a dash of lions in the forest. 39 option 3 and pride. Next one. Give the appropriate indirect speech from of the following sentence. He said to me, what are your future plans? What are your future plans? 40th answer option 1 and he asked me what my future plans were. Next one. Choose the passive voice from the following. They haven't stamped the letters. Stamped the letters. అంటే స్టాంప్ వేయలేదు అని అడుగుతున్నారు. 41 option 4 అండి. The letter has not been stamped by them. Next one. Choose the appropriate active voice from the following. We were taught grammar by him. We were taught grammar by him. 42 answer option 4 and he taught us grammar. Next one. It never too late to change. This sentence can be rewrite as it is never too late to change. Answer option 1. It is never so late that one can change. Next question. He was only a student, but he offered to help his teacher. The sentence can be rewrite as 44th option 2 అండి. In spite of his being only a student, he offered to help his teacher. స్టూడెంట్గా ఉన్నప్పటికీ కూడా టీచర్కి హెల్ప్ చేస్తున్నాడంట. నెక్స్ట్ వన్. John asked what platform the train would leave from. The direct speech from this sentence is. Answer option 4 అండి. John asked what platform will the train leave from. Next one. Do have some tea with us. Do have some tea with us is ARN. 46 answer option 1 అండి, offer. Next one. Fill in the blank with appropriate phrase అండి. Dash me at the railway station, I will be carrying. 47 option 3 అండి. Look for me at the railway station, I will be carrying. Next one. Identify the grammatically acceptable sentence here. Answer option 3 అండి. He was brought a new pair of trousers. Next one. Identify the grammatically acceptable sentence here. Option 3 అండి. Hardly had we come out of the house when the phone rang. Next one. Delhi is one of the most populous cities in the world. The sentence can be rewrite as option 1. Delhi is more populous than most other cities in the world. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో నెక్స్ట్ మరొక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.